సార్ మనకి అక్షయ పాత్ర లెక్క. అక్షయ పాత్ర అంటే మీకు తెలియదు. ఒక్కసారి హెల్ప్ అడిగితే ప్రతి మంత్ హెల్ప్ చేస్తారంట మనకు. ఒకసారి క్లాస్ కొట్టండి. ఎవరు చేస్తారు చెప్పండి? ఒకసారి అయితే ఒకసారి చేయడమే ఎక్కువ. అలాంటిది ప్రతి మంత్ మనం అడగకుండానే ఇస్తున్నందుకు సార్ మీరు అక్షయ పాత్ర లెక్కే సార్. ఓకే, చెప్పాల్సినవన్నీ సార్ వాళ్ళు చెప్పేశారు. ఇంకొక చిన్న మీ నేమ్ మీద ఒక చిన్న ఇది సార్. మామూలుగా పురాణాలు ఎత్తుకుంటే ఈ పుస్తకం లేకుండా చదువుకోకుండా చిన్న వయసులోనే ఏం చేసుకుంటారులే పనికి పంపించేద్దామని తల్లిదండ్రులు కూడా పనికి తీసుకెళ్లిపోతున్నారు. అలా పోకుండా చదువుకొని ఒక స్థాయికి వచ్చి తల్లిదండ్రులను ఒక స్థాయికి తీసుకెళ్లి మన ఇంటికి కాకుండా మన ఊరికి మనం చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకొని రావాలి ప్రతి ఒక్కరు. ఆ ఒక్క చిన్న దీంతోనే మేము ఇంత దూరం వచ్చాం. ఇదే కాకుండా ఈ ఒక్కదాంతో ఆపకుండా ప్రతి నెల ఈ నెల నుంచి ప్రతి నెల మా సంస్థ నుంచి మా సైడ్ నుంచి ఈ స్కూల్కి ఏదో ఒక రూపంలో మా సహాయం ఖచ్చితంగా ఉంటుంది. చేస్తారా? చేతులు ఎత్తని ఎంతమంది చేస్తారా? అందరూ ఇదే విధంగా చేతులు ఎత్తారనుకో, మళ్ళీ లేదనుకో స్కూల్ ని పంపించేస్తాం. ఓకేనా? అట్లా మనం ఈ రోజు నుంచి చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కష్టము, అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, మనల్ని చదివిస్తున్నారు. అదే విధంగా గురువు గారులు ఎంత విలువగా మనకి ఆటో పెట్టి అంత డబ్బులు పెట్టి వాళ్ళకి అంత అవసరం లేదు, జీతం తీసుకున్న పిల్లలకి ఏదో చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు ప్రైవేట్ ఉపాధ్యులు కూడా ఉన్నారు కొంతమంది. గవర్నమెంట్ ఉపాధ్యులు చూసి వెళ్ళిపోతే మన మానవ జీవితానికి అర్థం ఉండదు. అలా అనేసి ఆ ఒక్క ఆలోచన మమ్మల్ని మార్చింది. ఆ ఆలోచనే మాకు ప్రతిరోజు ఈరోజు ఎక్కడ ఫుడ్ వేస్ట్ అయినా కూడా కళ్యాణ మండపం కావచ్చు, ఇంట్లో ఫుడ్ కావచ్చు, ఏదైనా కూడా తీసుకెళ్లి తిరుపతిలో ఒక స్లమ్ ఏరియా కావచ్చు, ఎవరికి అవసరం ఉన్నా రోడ్డు మీద కావచ్చు, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వెతికి మరీ మేము అన్నదానం చేస్తూ ఉంటాం. అలాగే రక్తదానం అనేది కూడా చాలా 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 విలువైంది జీవితంలో. ప్రతి ఒక్కరు రక్తదానం అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరు మనకి